ఈ రోజున ప్రపంచంలో సువార్థికులు అంటే చాలా చులకన. వర్తమానికులన్నా విలువ ఉందేమో కానీ సువార్థికులు అంటే విలువ లేదు. స్టేజ్ మీద వాక్యం చెప్పే సేవకులకి అబ్బా చక్కగా కారు దగ్గరికి వెళ్ళి మరి బొక్కేలు ఫ్లవర్లో పెద్ద సెలబ్రిటీ వచ్చినట్టు, కానీ వీధి సువార్థికుడు వస్తే గుర్తింపు ఉందా? వీధిలో సువార్త చెప్పుకుంటూ వెళితే ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు పంచుతూ వెళ్తే గుర్తింపు ఉందా? ఒక చోట మీ ఏరియా దగ్గర ఉంటే పేడ నీళ్ళు కొట్టారంట సువార్తకి వెళ్తే. వర్తమానికులకు విలువ ఉందే వాళ్ళ. అయ్యో పెద్ద పాస్టర్ గారు వచ్చి యూట్యూబ్లో పెద్ద ఫేమస్ అయినా, ఫేస్బుక్లో పెద్ద ఫేమస్ అయినా, ఈయన ప్రసంగాలకు ఎంతమంది వ్యూస్ వస్తున్నాయి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ సువార్థికులకు వాల్యూ ఉందా? లేదు. ఈ లోకం దేనికైతే విలువ ఇవ్వదో దానికి దేవుడు విలువిస్తాడు. ఆమేన్. ఈ సువార్థికులు చెప్పే సువార్త, అయ్యా యేసు ప్రభువుని నమ్ముకోండి, పాపాన్ని వదిలిపెట్టండి, త్రాగుడు తిరుగుడు మానేయండి, వ్యభిచారాలు జోదాలు మానేయండి, ప్యాకెట్లో కోడి పందాలు క్రికెట్ బెట్టింగ్స్ మానేయండి, ఉన్నది ఒకటే జీవితం, హ్యాపీగా ఉండండి, యేసు ప్రభువుని నమ్ముకోండి, ఆయన చిన్న రక్షణ పొందుకోండి, చచ్చిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళండి అని సువార్త ప్రకటిస్తూ ఉంటే మీరు మతం మారుస్తున్నారు, మీరు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారని సువార్థికులు దాడి చేస్తున్నారు, సువార్థికుల మీద గాయం చేస్తున్నారు. కానీ ఒక మాట నేను చెప్తున్నాను, సువార్థికులు ఎంతగైతే గాయపడుతున్నారో ఆ సువార్థికులకు గాయం చేసే వారి మీదకే భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే చెల్లి తమ్ముడు, దేవుని నమ్ముకున్న బిడ్డలారా, నేను ఒక పెద్ద పాస్టర్ అవ్వాలి, పెద్ద ప్రీచర్ అవ్వాలని కోరుకోబాకండి. ఫస్ట్ నేను ఒక సువార్థికుని అవ్వాలి ప్రభు, ఆమె ఒక సువార్థికురాలు అవ్వాలి ప్రభా. కనీసం నా ద్వారా ఒక్క ఆత్మైన కూడా నరకానికి వెళ్ళకుండా పరలోకానికి వచ్చే మార్గంలోనికి రావాలి ప్రభా. ఐ వాంట్ టు బి ఎన్ ఎవాంజలిస్ట్ లార్డ్. నేను ఒక సువార్థికురాలు అవ్వాలి ప్రభా. అలా లేదు వాళ్ళ ఆశ. ఎవరు వెళ్తారండి వీధుల్లోకి, ఎవరు వెళ్తారండి ఆ పల్లెటూరులోనికి, ఎవరు వెళ్తారు ట్రైబల్ ఏరియాలోనికి? మాకంతా చక్కగా ఫ్యాషనేట్గా ఉండాలి, మాకంతా చాలా లగ్జరీగా ఉండాలి, చాలా లావిష్గా ఉండాలి, మేము వెళితే మాకు చప్పట్లు కొట్టాలి, మాకు శాల్వాలు వేయాలి, మాకు దండలు వేయాలి. ఏం చేసామని శాల్వాలు మనకి? ఏం చేసామని దండలు మనకి? ఏం చేసామని బొక్కేలు మనకి? ఏం చేసామని మెమెంటోస్ మనకి? నిజంగా సత్కరించాల్సి వస్తే నా గుండె లోపల నుంచి మాట చెప్తున్నా, వీధి సువార్త చేసేవారిని సత్కరించాలి, ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటించేవారిని సత్కరించాలి, వీధికి వెళ్ళి కరపత్రాలు పంచేవారిని సత్కరించాలి. పేడ నీళ్లు కొట్టిన, మొహం మీద ఉమ్మే వేసిన, మా ఊరు రావద్దని తిట్టినా, ఎంత భయంకరంగా దుర్భాషలన్నా మరలా వెళ్ళి సరి చేసుకుని బట్టలు దులుపుకుని ఆ పడిపోయిన బైబిల్ మరలా తీసుకుని ఆ చిరిగిపోయిన కరపత్రాలు మరలా తీసుకుని వెళ్ళి మరొక ప్రాంతానికి వెళ్ళి సువార్త ఆపకుండా దేవుని కోసం నిస్వార్థంగా నిలబడతారు చూడండి. అలాంటి సువార్థికులు సన్మానానికి పాత్రులు. మీకు ప్యాషన్ ఉంటే, దేవుని కోసం వాడబడాలంటే ముందు దాంతో స్టార్ట్ చేయండి.